నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 350 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా వెలుగోడు మండల కేంద్రమైనటువంటి గ్రామానికి రావడం జరిగింది. సో రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర కోట్లాది మంది ప్రజలు, దాదాపు 5 రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కోట్లాది మంది ప్రజలు వచ్చినటువంటి జాతరలో కొంతమంది అసాంఘికమైనటువంటి మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చి ఈ వెలుగోడు నుంచి అక్కడికి కోవా బండ అమ్ముకోవడానికి దాదాపు 10 గంటల పాటు 500 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎవరైతే అతని బృందం ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టారో సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. సో దాని గురించి స్థానికంగా ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళకు మద్దతుగా మాట్లాడుతున్నారు. అసలు ఇక్కడ ఈ కోవా బండ్ పైన చాలా రకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో దాని గురించి వీళ్ళతో ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ఒకసారి మీ పేరు చెప్పి మీరు ఒకసారి ఏం జరుగుతుంది ఇదంతా చూస్తున్నారు కదా? నా పేరు రామ్ కుమార్, మేము కాపు కులస్తులము. ఓకే, ఇక్కడ అలాంటి ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. వీళ్ళు ఇప్పటి నుంచి కాదు, వీళ్ళ పూర్వీకుల నుంచి కూడా గత 50 సంవత్సరాల నుంచి కూడా ఈ కవ్వబొమ్మను అమ్ముతున్నారు. కానీ ఎప్పుడు ఎవరికి ఎలాంటి హాని జరగలేదు వీళ్ళ ద్వారా. కానీ వీళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళ మీద ఉన్నారు. కానీ పెద్ద పెద్ద హోటళ్ళలో జరుగుతున్న దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. వీళ్ళు పని చేస్తే వీళ్ళకి కవ్వబొన్న అమ్ముకుంటే ఎంత వస్తుంది? 400-500 కూలి వస్తుంది. దానికి వీళ్ళు పెద్ద ప్రచారం చేసి ఏదో మత విద్వేషాలు సృష్టిస్తున్నారు. కానీ అలాంటి తప్పు ఎక్కడ ఎవరూ జరగడం లేదు. వీళ్ళు కనీసం అంటే 20-25 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ వీళ్ళవి. వీళ్ళు రెగ్యులర్గా కవర్ చేస్తుంటారు, అమ్ముతుంటారు. ఇక్కడ లోకల్లో కూడా మేము అలా కొనుక్కుంటాము, తింటుంటాము. ఎప్పుడు కూడా ఏమీ జరగలేదు. కానీ ఇది కేవలం ఎందుకు చేస్తున్నారో ఇంత అపచారంగా వీళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. కానీ దయచేసి అలాంటివి ఏమి చేయకూడదు వీళ్ళకు. వీళ్ళు ఇది ఎక్కడ కలుస్తుందో ఏమో కానీ వీళ్ళు మాత్రం ఇలా ఎలాంటి జిహాదీలు చేయడం లేదు. చాలా మంచి వ్యక్తులు వీళ్ళు, మెతగా మనుషులు కూడా వీళ్ళు. గాయగర్సుగా కొట్లాడే వాళ్ళు కాదు, మెతకగా 5 రూపాయలకు 10 రూపాయలకు కూడా కవ్వ అమ్ముకునే వాళ్ళు వీళ్ళు. వీళ్ళు కొంచెం అంటే 5 రూపాయలకు పిల్లలు అడుగుతుంటారు, అన్న కొంచెం కవ్వ పెట్టన్నా అని ప్రేమతో కొంచెం అన్న అటు పూసిపోతారు. అంతేగాని వీళ్ళు మత విద్వేషాలు సృష్టించి ఈ పిల్లలు కాకుండా పుడుతున్నారు, చేస్తున్నారు. ఇవన్నీ చాలా అబద్ధం. వీళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు అన్న, వీళ్ళు చాలా చిన్న వ్యాపారస్తులు. వీళ్ళ మీద అలాంటి అబండాలు వేయడం చాలా తప్పు. ఇది మేము రెగ్యులర్గా తింటాం వీళ్ళ కాడ కవ్వ. నేను కార్పెంటర్ను, నా కాడికి కట్టెలకు వస్తారు. వచ్చేటప్పుడు కవ్వ తీసుకురా అంటే కవ్వ తీసుకొచ్చి కవ్వ ఇచ్చి కట్టెలు తీసుకుపోతారు. వీళ్ళు ఓన్లీ పొయ్యి కట్టెలతోనే తయారు చేస్తారు, గ్యాస్ కూడా వాడరు. కానీ వీళ్ళ మీద చాలా అపచారం చేస్తున్నారు. వీళ్ళను దుష్ప్రచారం చేసి వీళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈ జరిగిన దానివల్ల వాళ్ళకు వ్యాపారాలు లేవు. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. మళ్ళీ వీళ్ళ మీద నమ్మకం పుట్టాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? అది గత 50 సంవత్సరాల నుంచి కాపాడుకొసుకుంటున్నారు వాళ్ళు. మీరు ఇప్పటిదాకా తెలంగాణ మీడియాలో కొంతమంది మాత్రమే చేసిన అనుకుంటున్నారు కదా, చాలా చెప్పిన మీడియా తెలంగాణ వల్ల కాదని చెప్పిన, ఏమంటారు అసలు దీని గురించి? ఇది ఏ మీడియా వాళ్ళు చేసినా వీళ్ళ మీద చేయడం తప్పన్నా, చాలా తప్పు. వీళ్ళు చాలా మంచి వ్యక్తులు. వీళ్ళు కవ్వ అమ్ముకుంటారు అంతేగాని అది కలపాలా ఇది కలపాలా అనే ఆలోచన చేసే మనుషులు కూడా కాదు వీళ్ళు. వీళ్ళ మీద అనవసరమైన ప్రచారం చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళకి ఇప్పుడు ఈ జీవనోపాధి కోల్పోయినారు. ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎవరు జీవనోపాధి కల్పిస్తారు? ఇప్పుడు వీళ్ళ వృత్తి అది అంతే, ఓన్లీ కవ్వ అమ్ముకునే వాళ్ళే వీళ్ళు. ఇప్పుడు ఆ ఛానల్ని బ్యాన్ చేయాలి. అసలు ఎవరు చేసినారో ఏమో కానీ ఆ ఛానల్ని బ్యాన్ చేయాలి అసలు. వీళ్ళు మాకు తెలియదు అన్నది. ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా చేసినది అయితే తప్పే, ఎవరు చేసినా తప్పే అది. ఇప్పుడు వీళ్ళు 25 కుటుంబాలు ఉన్నాయి వీళ్ళవి. వీళ్ళకు జీవనోపాధి ఎవరు కల్పిస్తారు? ఇప్పుడు వీళ్ళ జీవనోపాధి కోల్పోయినారు. ఇప్పుడు వీళ్ళ కవ్వ ఎవరు కొంటారు? ఇప్పుడు
మేమంటే లోకల్లో మాకు తెలుసు కాబట్టి మేము కొంటాము. లోకల్లో కొంటే వాళ్ళ వ్యాపారం జరుగుతుందా? లోకల్లో ఒకరు అమ్ముకుంటే సరిపోతుంది. మిగతా 24 కుటుంబాలు ఎక్కడ వెళ్ళాలి? వీళ్ళు రెగ్యులర్గా శ్రీశైలం పోయి అమ్మేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు శివరాత్రి అప్పుడు. ఇప్పుడు పోయే పరిస్థితి లేదు. వాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు అసలు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒకసారి తప్పు చేసి చెప్పు అని బయటపడినాక అది తర్వాత కూడబెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. మంచి చేయాలంటే చాలా టైం పడుతుంది. చెడును కొంచెంసేపులోనే కొంచెం విషం అయితే నీళ్ళన్నీ చెడిపోతాయి. అదే మంచి చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళు కవ్వ అమ్మకాలంటే ఎంత ప్రచారం జరగాల, చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. దానికి ఎవరు ఏం బాధ్యులో అసలు వాళ్ళ జీవనోపాధి కోల్పోయినారు. చాలా బాధపడుతున్నారు వాళ్ళు పాపం. మీరు చెప్పండి సార్. నా పేరు జనార్దన్. నేను వెలుగులో గత 40 సంవత్సరాలు, నాకు 40 సంవత్సరాలు కార్పెంటర్ వృత్తి చేస్తున్నాను. వీళ్ళ గురించి మాకు గత 40 సంవత్సరాల నుంచి తెలుసు. మేము పుట్టినప్పటి నుంచి, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వీళ్ళ ఫాదర్ కానీ వీళ్ళ జయనాయన గారు కానీ పాలకోవ అమ్మేవాళ్ళు. వాళ్ళ దగ్గర మేము ప్రతిరోజు మాకాడ 2 రూపాయలు అంటే 2 రూపాయలకు, 5 రూపాయలు అంటే 5 రూపాయలకు, 10 రూపాయలు అంటే 10 రూపాయలకు. ఇప్పుడు పెద్ద వయసు వచ్చింది కాబట్టి ఒక 1/4 కేజీ, 1/2 కేజీ తీసుకునే వాళ్ళము. వాళ్ళైతే వాళ్ళకి అక్కడ చూడండి, వాళ్ళకు కనీసం వేసుకోవడానికి రేకుల షెడ్ కూడా లేని పరిస్థితి. వాళ్ళు లేక నడి రోడ్డు మీద పెట్టి మా అక్కడ 100 రూపాయల కట్టెలు, 50 రూపాయల కట్టెలు కొనుక్కొచ్చుకొని రోడ్డు మీద పెట్టి పాల కేంద్రం అయినా ఇది ఇక్కడ రండి, ఈయన పాల కేంద్రం అయినా ఈయన పాలు వీననే, చక్కెర వీననే అప్పు ఇచ్చి ఈయన దగ్గర 20,000 30,000 అప్పు ఉంది. వీళ్ళకి కట్టలేని పరిస్థితులు ఉంటే సరే సర్దుకొని ఈయన పెద్ద మనసుతో, ఈయన కొంచెం రాజకీయ నాయకుడు, గొప్ప మనసుతో వీళ్ళకు ఇస్తూనే ఉంటాడు. అటువంటి వ్యక్తులు వాళ్ళు పోయి పాల కేంద్రం అంటే జనాల దగ్గర, రైతుల దగ్గర పాలు కొనుక్కొని 20 లీటర్లు 30 లీటర్లు ఒక డ్రమ్ము ఈయన ఇచ్చేస్తాడు. ఈయన ఊరికెళ్ళ పాల మీద ఈయననే. అటువంటి వ్యక్తులు ఏదో తప్పు చేసినారు, ఏదో పిల్లలు కాకుండా చేసినారు అట్లా ఉంటే అని నిరూపించాలా. ఊరికి అనవసరంగా ఇప్పుడు ఒక నింద వేయడం గొప్ప విషయం కాదు. ఆ మీద పడవటాలంటే 10 నిమిషాలు పడిపోతుంది. అదే కట్టాలంటే సంవత్సరమో 2 సంవత్సరాలు శక్తిని బట్టి అవుతుంది. అట్లా వాళ్ళు మిద్దెను గబకిన వచ్చి కూల్ చేసినారు. అది కట్టాలంటే ఎవరు వచ్చి కట్టాలా? వాళ్ళ బతుకులు బజార్లో పండిట్టే కదా. ఇప్పుడు మేము మాకు సంబంధం లేని విషయం ఇది. మేము దావలో పోతుంటే మిమ్మల్ని చూసి ఏం జరిగిందో అని చెప్పి వచ్చి చూస్తున్నాం. వాళ్ళ గురించి మాకు తెలుసు కాబట్టి మేము ముందుకు వచ్చి నిలబడి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళకి ఏదో మీ మీడియా తరపున న్యాయం జరుగుతున్న సదుద్దేశంతో వచ్చి మేము కూడా వాళ్ళకు సపోర్ట్ ఇస్తున్నాం. వెలుగోల్లో ఎవరిని అడిగినా ఇక్కడ వెలుగోడు 20,000 మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ గురించి అడిగి కనుక్కోండి. వాళ్ళు జిహాదీలు అంటే వాళ్ళ నమాజ్కే పోరు. వాళ్ళ నమాజ్ కొని కూడా టైం లేదు. ఎందుకంటే దావలో గిన్నె పెట్టుకొని బస్ స్టాండ్లో పోయి లారీ ఉంటే లారీ ఎక్కడము, బస్సు ఉంటే బస్సు ఎక్కడము, ఎక్కిపోయి పాలక అమ్ముకొచ్చుకొని సాయంత్రం ఇంటికి తెచ్చుకోవాలి డబ్బులు. అటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా గబ్బులు లేపడం వలన అంటే వాళ్ళను చెడు ప్రచారం చేయడం వలన నష్టం వాళ్ళకి చేసిన వాళ్ళకి ఏం నష్టం రాదు, వీళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఒక ఆడ మనిషి లంజం అనడం గొప్ప విషయం కాదు. అంటే మనం మీడియాలో చెప్పకూడదు, కానీ నిరూపణ లేకుండా చెప్పడము తప్పు కదా. కాబట్టి వాళ్ళకు సరైన మీ మీడియా తరపున సరైన న్యాయం చేసి వాళ్ళకు ఏదో ఇప్పుడు తెచ్చి పెడితే కూడా అందరం తినిపోతాం. దాని గురించి సమస్య ఏం లేదు. మాకు ఇష్టమైనది కవ్వాది. వాళ్ళు మామూలుగా ఈ హోటల్లో ఆడబెట్టి కవ్వ తయారు చేస్తారు తెలుసు. వీళ్ళు పబ్లిక్లో పెట్టి తయారు చేస్తారు. వీళ్ళ కవ్వ చాలా రుచిగా కూడా ఉంటుంది. మళ్ళీ ఆ విషయంలో అయితే వీళ్ళ కవ్వ వీళ్ళ లెక్క తయారు చేసే వాళ్ళు కవ్వ లేరు. మాకు తెలిసి వెలుగోడుకు తెలిసి. ఇంకా మీ హోటళ్ళల్లో అవి కలాగాన అనుకుంటా, పాలకవ్వ అంట, కవ్వ పనులు అనుకుంటా, అవిల్ల మాకు తెలియదు. మాకు ఈ కవ్వ మాత్రమే తెలుసు. ఈ కవ్వ లెక్క వీళ్ళ కవ్వ లేదు. ఎందుకని మేము మామూలుగా అనుకుంటుంటాం మేము అట్లా. అదో చూడండి అక్కడ పొయ్యి పెట్టి ఆడనే మేము ఇట్లా పోయితలం అట్ట పోయితలం చూస్తూనే ఉంటాం. అట్ట పొయ్యిల కట్టెలు మావేవి కట్టెలు మాకు అన్న లేవన్నా మాకు ఒక 10 రూపాయలు తగ్గించుకొని అంటే మేము దయ చూపించి ఇచ్చేస్తుంటాం. చూపిస్తాను. ఓకే. కాబట్టి మీరు మీడియా వాళ్ళు అంత దూరం నుంచి 350 కిలోమీటర్ల నుంచి వచ్చినారు వెలుగోడు కోసం. కానీ వెలుగోడు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ విధంగా జరుగుతుంది, పలానా సాయిబులు చేశారంటే మీరు అనే మాటకు ఏదో పిల్లలు కాకుండా చేశారనేది చాలా ఫేక్ న్యూస్. అది చాలా తప్పుడు ప్రచారము. ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండించడమే కాకుండా వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాలి. వాళ్ళు చాలా బీదరికంలో ఉన్నారు. వాళ్ళకు రోజుకు ఆ పాలకం అమ్ముతేనే వాళ్ళ ఇంట్లో పూట గడిచేది. అటువంటి వ్యక్తులను మనం బ్లేమ్ చేసి ఇప్పుడు పెద్దోడిని కొట్టు బాగుంటుంది, కడుపుకు లేనోడిని కొడితే ఏమొస్తుంది సార్? కాబట్టి వాళ్ళకి సరైన న్యాయం చేయాలని మీడియా తరపున అందరికీ నమస్కారం మనం చేసుకుంటున్నాం. నా పేరు కావేటి నాగపుల్లయ్య. మేము కాపు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ నేను. ఓకే. నాకు 55 సంవత్సరాలు.
ఈ 30 ఏళ్ళ నుంచి మేము ఈ కవ్వ తింటూనే ఉన్నాం. మా ఇంట్లో మా చెల్లెలు మా అక్కగారు నిండు మనసులో కూడా పెట్టినాం. వీళ్ళు గిన్నెలు తెస్తే మా ఇంట్లోకి వెళ్ళి నిండు మనసులు కూడా తిన్నారు. ఈ విధంగా తిన్నారు. వీళ్ళ మీద చాలా అపోహలు చేయడం చాలా తప్పు సార్. అంటే ఏమైనా కలుపుతున్నారు అది బాగా ఏది లేదు, ఎల్లగొట్లు అట్టటివి లేనే లేదు. వీళ్ళు గ్యాస్ మీద ఉండరు, కర్రల మీద పెట్టి వండుతారు, బర్రెపాలే తెస్తారు, మళ్ళీ ప్యాకెట్ల పాలు అవి తేరు. ఇలాంటిది లేదు. మరి ఈ ప్రచారం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది, 2 తెలుగు రాష్ట్రాలు జరుగుతుంది, ఏపీలో. ఇది చేయడం చాలా తప్పు సార్. మా వెలుగోడు నుంచి చేయడం చాలా తప్పు. వీళ్ళు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం 4 జిల్లాలకు పోయేస్తారే. 30 ఏళ్ళ నుంచి అమ్ముతున్నారు. 4 జిల్లాలో ఉంటారు. వీళ్ళు గిన్నెలు తీసుకొని పోయి అమ్ముకుంటుంటారు. మళ్ళీ వాళ్ళల్లో 40 ఏళ్ళ నుంచి రాకూడదు ఈ అపోలో. ఈరోజు చేయడం చాలా తప్పు సార్. అది అంటే అది అక్కడ సమ్మక్క సారక్క జాతరలు జరగడం మీరు ఎట్లా వస్తున్నారు అసలు? అక్కడ ఏమి జరగడం అంటే వాళ్ళు తప్పు. అది చేసి ల్యాప్టాప్ పంపకూడదు. మళ్ళీ దాంట్లో ఏమన్నా ల్యాప్ పంపితే దాంట్లో ఫాల్ట్ ఉండేది చెప్తారు కదా. మళ్ళీ అವೆಲ್ಲ చేసేవారు కదా సార్. దాంట్లో ఉందే నేరం ఉందే ఏముందని. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా, మళ్ళీ చేసుకోకూడదు ఆ విధంగా. ల్యాప్ పంపితే ఏదైనా కానీ బయటపడుతుంది కదా. బయట పడినాక చూడు తెచ్చి శిక్షించు. అది ఏం లేదు. మేము గత 40-30 ఏళ్ళ నుంచి తింటున్నాం. మా అమ్మగారు మా అక్కగారు నిండు మనసులు ఉన్నోళ్ళుగా తింటున్నారు. ఇప్పుడు ఆ వలి అనేటువంటి పేరు చెప్పగానే దొరికిండు ముస్లిం అని చెప్పేసి హరాజ్ చేసారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా తప్పు సార్. మా ఊర్లో అలాంటి మీ ఊర్లో ఎప్పుడైనా ఇట్లా జరుగుతాయో? ఏవి హిందూ ముస్లిమ్స్ బాయ్ మా ఊర్లో ఒక లోకాభి జరిగితే హిందువులు ముస్లింలు అందరం బండ్లు కడతాం, చేస్తాం. మా కార్యక్రమం వినాయక చవితి చేస్తే వాళ్ళు కూడా సందాలు ఇస్తారు. రారు, వస్తారు, సందాలు కూడా ఇస్తారు. కొందరు అన్నదానానికి వస్తారు. బండ పందెం పెడితే ఇల్లు వస్తారు, మేము వస్తాం. ఎద్దుల బండ పందెం పెడతాం కదా, వస్తాం. సంక్రాంతి పండుగకు, శ్రీరాముల నవికి, వినాయక చవితికి, ఉడుసుకు, లోకాభి జరగ ఉడుసుకు, ఇలాంటివన్నీ చేస్తుంటాం. అందరం కలిసే చేసే. మా దాంట్లో గత 30 సంవత్సరాల నుంచి ఎలాంటి ఘట లేదు. హిందూ ముస్లిమ్స్ బాయ్. రామ్ అన్న ఒకటే, రహీం అన్న ఒకటే, అల్లా అన్న ఒకటే, హరి అన్న ఒకటే, అంతా ఒకటి ఉన్నాం. వేరే వాళ్ళని ఈ విధంగా చిచ్చు పెడితే ఇక్కడ బాగున్న వాళ్ళం మిస్ అయిపోతాం. కరెక్ట్. మీరు ఇక్కడ ఈ వెలుగోడు వరకేమో అందరు కలిసి ఉన్నారు, కానీ బయటనేమో ప్రచారం వేరే జరుగుతుంది. బయట ప్రచారం మమ్మల్ని ఈ చిచ్చు పెట్టాలనే కదా ఏదైనా బాగుండే కాడ. ఇట్లా చిచ్చు పెడతా అనుకుంటే మీరు ఒప్పుకుంటారా? లేదు, ఒప్పుకోం. చాలా ఒప్పుకోం. మేము ఏరేది ఇప్పుడు ఒక ఇన్నాళ్ళు మిద్దెలు. ఇప్పుడు అంతకుముందుకు ఒక 30 ఏళ్ళ కింద అన్ని కొట్టాలు. ఒక హిందూ కొట్టం కాలిపోతే మేము ఏదైనా చిన్న గలాటలు కరుచుకుండే కానీ అందరం పోయి సలాడుతుంటాం. మాది వీళ్ళది ఏదైనా కొట్టం కాలితే మేము అందరం పోయి సలాడుతుంటాం. ఆ విధంగా చేసుకున్నాం. మేడ గడ్డి బాంబులు కానీ కొట్టాలు కానీ. అంతకుముందు బిల్డింగులు లేవు కదా. 30 ఏళ్ళ అవతల ఇక్కడ ఫారెస్ట్ దగ్గర మాకు నల్లమల్ల అడవి అంతా కొట్టాలే గడ్డితో. ఈ విధంగా ఉన్నాం సార్. ఏం లేదు అలవాటు. ఇప్పుడు తేజస్వి మీడియాలో వచ్చింది. సో దాని ఓనరు ప్రియా చౌదరి, ఆమె ఆంధ్ర, ఆమె మీ ప్రాంతం ఆమె. సో ఏమంటారు దీని గురించి? సార్, మీడియా వాళ్ళ గురించి మేము చెప్పలేము. ఒక్కొక్క మీడియా వాళ్ళు ఏమంటారో అది మనకు తెలియదు. పెద్దోళ్ళు కాబట్టి మీరు ఏం మాట్లాడలేదు. మనం ఎంతటి వాళ్ళం? మనం వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి వచ్చినాం. మేము వీళ్ళు మంచోళ్ళు. గత 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. మా ఫ్రెండ్లే వాళ్ళు. రోజు కలిసిమెలిసి చాలా. ఓకే, ఇంకా ఈ సంఘటన గురించి మీరు చివరిగా ఏం చెప్పబోతున్నారు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి? ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ కవ్వలో ఎలాంటి ఫాల్ట్ లేదు, ఎలాంటి కల్తీ లేదు. మా ఊరి సాయిబులు చాలా మంచివాళ్ళు, హిందువులు మంచివాళ్ళు. మేము పెట్టినా తింటారు మా పండుగలకు వచ్చి. ఇప్పుడు మేము పారుకు డిన్నర్ పెట్టినాడు, పొట్టేలు కోసి ఇండ్లు ఇన్నే చల్లదన్నం. మేము తిన్నాం హిందువుల, మళ్ళీ మేము కాపు తింటే ఆయన ఏమైనా కలిపింటాడా? మా ఇంట్లోకి వచ్చి పండుగ నాడు, దసరా పండుగ నాడు తింటాడు. ఇట్లా బాయిగా ఉన్నాం సార్. అంటే ఇది రాను సార్, ఇది లాస్ట్గా అంటరాని వాళ్ళని చేసినట్టు చేయాలనే ఉద్దేశంతో ఏమైనా చేస్తారేమో. దుష్ప్రచారం మనకైతే తెలియదు. ఎప్పుడంటే ముస్లిం అంటే గబక్కిని ఏమాత్రం చేసి చూపించాలనే ఉద్దేశంతో ఏమన్నా ఉందేమో మనకు తెలియదు. ఇంకా ఈ విషయాన్ని అయితేనా మీరు మీడియా తరఫున మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తారని నమ్ముతున్నాము. అదే సార్, థ్యాంక్ యూ. మీరు ఇంత పెద్ద మనసు చేసుకొని ఇంత దూరం వచ్చి వీళ్ళ బీద వాళ్ళ కోసం మీరు నిలబడినందుకు మీడియా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. నీకు ఎట్లా వస్తే అట్లా మాట్లాడు సార్. నా పేరు షఫీ సార్, వెలుగోడు మాది. వీళ్ళు కవాబన్నం బట్టి కూడా 20 సంవత్సరాల పైన అవుతుంది. వీళ్ళు చేసే వ్యాపారం నిచింది అదే చేసుకుంటారు.
వాళ్ళు ఏమన్నా ఫ్రాడ్లు చేసి ఏమన్నా ఆస్తులు సంపాదించినారా, ఏమన్నా మిద్దెలు కట్టినారా, ఏమన్నా ఫ్లాట్లు కొన్నారా, ఏం కొనలేదు. వాళ్ళు సాయంత్రం ఈ పొద్దున కవాబాని తీసుకుపోతే సాయంత్రానికి వాళ్ళ జీవితం గడపడం కష్టం, చాలా కష్టం. వాళ్ళు డైలీ ఒక 500 కూలి వచ్చినా చాలని నీతి నిజాయితీగా చేసుకుంటారు వాళ్ళు. వాటిలాంటి మనుషులకి మీడియా వాళ్ళు దుష్ప్రచారం చేసి వాళ్ళకు వ్యాపారం లేకుండా వాళ్ళకి తిండి అదే మీడియా ప్రియా చౌదరి గారు దుష్ప్రచారం చేసి వాళ్ళకి వ్యాపారం లేకుండా వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళది కవాబాన్ని ఎవరు తినకుండా చేసినారు. దానికి మీరు న్యాయం చేయాలి సార్. న్యాయం చేసి వాళ్ళకి ఏమన్నా మీరు పరిష్కారము, అదే మీడియా ఛానల్, అది మనకు వాళ్ళది ఛానల్ పేరు ఏమో తెలియదు కానీ తేజస్వి మీడియాకి అది బ్యాన్ చేయాలి సార్. ఫస్ట్ మా డిమాండ్ ఫస్ట్ వాళ్ళకి బ్యాన్ చేసి వాళ్ళకి కఠినమైన శిక్ష చేయాలి. అది సార్. ఇప్పుడు మళ్ళపారి వేరే వాళ్ళ జోలికి పోవాలన్నా కానీ భయపడాలా. నీతి నిజాయితీ చేస్తూ వాళ్ళకి అంత దమ్ము ధైర్యం ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద ఆఫీసర్లకు, ఫుడ్ కమిషనర్ వాళ్ళకి పిలుచుకొచ్చి వాళ్ళు టెస్టింగ్ చేయించు కదా, ఎందుకు చేపించడం లేదు? ఊకే దుష్ప్రచారం ఎందుకు ఇస్తున్నారు? చూపించి అవన్నీ ప్రూఫ్స్ బయట పెట్టాలి కదా. ఊకే యాడనో ఫోటోలు తీసి యాడనో పెట్టి ఊకే రచ్చ చేసి వాళ్ళకి వ్యాపారం లేకుండా చేసి పెట్టినారు. చాలా బాధ ఉంది సార్. మనకు ఫుడ్ జిహాదీ అంటున్నారు, హలాల్ అంటున్నారు, రకరకాల విమర్శలు అంటున్నారు కదా సార్. మన ఆంధ్రాలో వచ్చేసి కులాల మతాల అనేది చిచ్చు బాగా ఎక్కువ పెడుతున్నారు. అది ఎక్కువ అయిపోయింది. ఏం దొరకడం లేదు, అంతా కలిసిమెలిసి ఉన్నారు. వీళ్ళకి ఎట్టా చెడగొట్టాలా, ఎట్టా కొట్లాట పెట్టాలా, ఎట్టా వీళ్ళకి భంగం చేయాలా, ఆ తప్ప వేరేది ఏం లేదు సార్ వీళ్ళ దగ్గర. కులాలు మతాలు వేరేది రానే రాదు. మీరు ముస్లిమ్స్ దేవుళ్ళ మందిరంలో ఎట్ట వచ్చి అమ్ముతారు, మీరు దేవాలయంలో ఎట్ట వచ్చి అమ్ముతారు, మీరు ఆధార్ కార్డు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి. ఆ రైట్స్ ఎవరు ఇచ్చినారు అడగనికి? వాళ్ళకి ఆ రైట్స్ ఎవరు ఇచ్చినారు? వాళ్ళకు అధికారం ఉంది అడగనికి. ఆధార్ కార్డు అడగనికి వాళ్ళకి అధికారం ఎవరు ఇచ్చినారు? వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్ నుంచో లేకుంటే వేరే విదేశాల నుంచి వచ్చి వాళ్ళు అమ్ముతుంటే మీరు అడగాల్సిందే. వాళ్ళ పేర్లతో సహా కవాలో ఏమేమి వేసి చేస్తున్నారు అంటే, కవాలో మేము వేసేది పాలు, చక్కెర, అది రవా సూజీ, అది బొంబాయి రవ్వ వేసి చేస్తామని నీతి నిజాయితీ ఒప్పుకొని వచ్చిన వ్యక్తివాన. మోసం టక్కర్ చేసే మనిషి అయితే అట్ట ఒప్పుకోడు, అట్ట చెప్పాడు, ఎప్పుడో పారిపోతాడు. అది సార్. భయపడి ఇంకా అందరూ మనకు చుట్టుముట్టుకుంటే మన భయపడినాడు సార్. భయపడి ఆడికి వాళ్ళు మీడియా వాళ్ళు చెప్పినారు కవాబన్ ఇప్పుడు తిని చూపి మాకి అన్నారు. అన్న తిని కూడా చూపించినాడు. వేరే వాళ్ళు చెప్తారు 10 రూపాయలకి మీకు గిట్టుబాటు ఎట్టది అంటే వాళ్ళ ఉపాధి. అది గిట్టుబాటు అవుతుందో కావడం లేదో అది అనవసరం మ్యాటర్ వాళ్ళకి. వాళ్ళు అయితే స్వచ్ఛందమైన వాళ్ళు పాలు కవా చేసుకుని అమ్ముతున్నారు. వాళ్ళకి గిట్టుబాటు అవుతుందా లేదా అనేది అది అనవసరం మ్యాటర్ వాళ్ళకి. వాళ్ళు నష్టంకి అమ్ముకుంటారు. వాళ్ళు ఏమన్నా ఇప్పిస్తారా వచ్చి? ఈ పేరు కదా, వాళ్ళు ఈ పేరు ఏం చేయరు. వాళ్ళకైతే దుష్ప్రచారం చేసి వాళ్ళకి గబ్బులు ఎప్పి పెట్టినారు సార్. వాళ్ళకి ఏమన్నా మీరు మీడియా తరపు నుంచి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏమంటే, మీరు అందరూ తెలంగాణ నుంచి యాదో విదేశాల నుంచి యాదో ఊరు నుంచి ఏమో ఇట్లా అన్యాయం జరిగిందని మీరు ఇక్కడ రావడం జరిగింది. ఇది జరగడం ఏమంటే హిందూ ముస్లింస్లకి ఇట్లా వివాదం పెడుతున్నారని మీరు కనుక్కోవడానికి ఈ కవామల్లో పిల్లలు పుట్టడం లేదు, అది ఇది జరుగుతుందని మీరు విచారించడానికి వచ్చినారు. కానీ సమ్మక్క సారక్క ఒక అక్క చెల్లెలు, ఒక హిందూ ముస్లింస్, ఒక తల్లి కూతురు, ఒక హిందూ ఒక ముస్లింస్ అన్నతమ్ముళ్ళు అంటే వాళ్ళం మేము. కానీ మన వెలుగోట్లో ఇప్పుడు దాకా ఎటువంటిది ఏం జరగలేదు. నాకు 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి నాకు 20 సంవత్సరాలు, నాకు 5 సంవత్సరాలు 15 నుంచి మా నాయన వీళ్ళ కాడ తెచ్చుకొచ్చి మాకు పెట్టేతోళ్ళే. మాకు ఇప్పుడు దాకా అందరూ వాళ్ళు చేసేతోళ్ళే. నాకు పెళ్ళి అయినాక నాకు అందరు నా పిల్లలకు కూడా తీసుకుపోతున్నాను. కానీ సార్ ఈ కవ్వ తింటేనే పిల్లలు పుట్టారు అని చెప్పడం అది తప్పు. అది కానీ ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. కవ్వ తిన్నా చిన్నప్పటి నుంచి తింటున్నాను. ఇప్పుడు కవ్వ పని తింటేనే ఆడపిల్లలు పుట్టారు, మగ పిల్లలు పుట్టారు, నా పిల్లలు పుట్టారని అది దుష్ప్రచారం అది. కానీ ఇట్లాంటి తప్పు చేయడం వల్ల వాళ్ళు 26 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. కానీ వాళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. నమస్తే అన్న, వెలుగోడు నేను ఇక్కడనే వీరాంజనేయులు బాబు. హిందూ ముస్లిం అంటే బాయ్ ఇక్కడ వెలుగుల్లో అంత బాగుంటాం మేమందరం. వాళ్ళు ఏదో బతుకుదేరు కోసం పోయినారు.
వాళ్ళకి ఒక్కనికి దొరికించుకొని 40 మంది అసలు మేము చూస్తుంటే మాకు కన్నీళ్ళు వస్తాయి. అతను ఇంత చిన్న పిల్లోనప్పటి నుంచి ఇక్కడ వెలువలు ఉన్నాడు, ఒలి కవ అమ్ముతున్నాడు. సైకిళ్ళ మీద తిరుగుతూ, అప్పుడు చిన్న సైకిళ్ళు ఉన్నాయి, సైకిళ్ళ మీద తిరుగుతూ కవ అమ్ముతూ తిరుగుతున్నారు. ఇప్పుడు పాల రేటు తక్కువ, ఇప్పుడు పాల రేటు ఎక్కువ. కానీ అయినా కానీ వాళ్ళ నష్టానికి కూడా 10 రూపాయల బన్ను కవ పెడుతున్నారు. కానీ వాళ్ళు ఒకటే కోరుకునేది, అందరూ తినాలి కానీ మన జీవితాలు ఎదుగు బతుకు లేకుండా కానీ బాధ లేదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. అందుకోసం వాళ్ళు ఈ ఊరు కాదు ఎవరైనా పోతారు. కానీ కవలో పురుగులు ఉన్నాయి, ఇంకోటి వేరేది ఉందని అతని పేరు ఏం పేరు మీడియా అతను దొరికితే మటుకు వాడిని నరుకుతాం, కంపల్సరీ వాడిని నరుకుతాం. ఆమె ఎవరో పక్కనుంది, ఆమె కూడా మైక్ పెట్టి మాట్లాడింది. అట్లా మాట్లాడడం ఆమె చాలా తప్పు. హిజ్రా అక్కలకు అందరికి చెప్పేది ఒకటే, మీకు అందరికి మా వెలువల్లో కూడా ఉన్నారు హిజ్రా అక్కలు, మిమ్మల్ని చూసి మేము విలువిస్తున్నాం. ఆమె ఇచ్చి 10 రూపాయలకి ఇంత కవ వస్తుంది అది వస్తుంది అంటుంది. ఇప్పుడు అతను మాట్లాడినాడు కదా పాల కేంద్రం ఆయన 140 రూపాయలు కవ ఇంత, అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికి పంచుతా నేను. ఆమె చెంచాతో చూపించింది కదా అంతనే పంచుతా, అది 20-30 మందికి వస్తుంది. ఆమె 10 రూపాయలకి ఇంత వస్తుంది అంటుంది కదా, 2 రూపాయలు వచ్చేసి బన్ను, 8 రూపాయలు కవ్వ. వాళ్ళ పొద్దుకులు అమ్మితే వచ్చేది 500 అంటున్నారు. దాంట్లో పురుగులు ఇట్లున్నాయి, మీరు చేసే అబద్ధాలు బూటకాలు, మళ్ళీ మా హిందూ ముస్లింలు అందరికీ గొడవలు పెట్టాలని అక్కడి నుంచి ఇక్కడ వచ్చినారు, ఇక్కడి నుంచి అక్కడ వచ్చినారు అని చెప్పేసి మళ్ళీ వేరే మాట్లాడినారు వాళ్ళు. ఇవన్నీ తప్పు. అతను ఏదో పోయినాడు, అది 2-3 నింటే మోహన్ బాబు మైక్ తీసుకొని కొట్టినాడు కదా, ఆ మైక్ కొట్టం మేము, కింద పెడదాం ఇంకా వానికి. ఇప్పుడు తేజస్వి మీడియా ఓనర్ ప్రియా చౌదరి, ఆమె తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి అంటారు. అది తెలంగాణ కాదు, మీకు తెలుసా విషయం? తెలియదు, తెలంగాణ కాదు, తెలియదు, మీరు చెప్పండి తెలియదు. వాళ్ళే మళ్ళీ మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చారని చెప్పి అడిగారు వాళ్ళు. తెలంగాణ కాదు, ఆంధ్ర మీడియా కరెక్ట్. వాళ్ళ దగ్గర ఐడి కార్డులు లేవు కదా, మా వాళ్ళని ఆధార్ కార్డులు అడుగుతున్నారు కదా. మేము పక్కన మా వాళ్ళు మాకు దొరికే టైం ఇట్లా బోరాలో మొత్తుకురంటే, ఇంకా తర్వాత మీడియా ఎక్కడుండనో మైకులు కింద ఉండనో పైన ఉండనో తెలియదు. పరిస్థితులన్నీ వేరే ఉండు. ప్రతిరోజు నేను రైతును, 2 గంటలు ప్రతిరోజు 2 గంటలు అతని వీడియో చూసి నేను బాధపడుతున్నా. ప్రతిరోజు అతను ఏడుస్తున్నాడు, ఇంకోటి చెప్పుకోలేని బాధ. 10 రూపాయల కవ కోసం పోయి మేము వీళ్ళ అందరితో మాటలు పడాల్సినంత మాకు అవసరం వచ్చింది అనేది తనలో ఫీలింగ్. మళ్ళీ ఇంకోటి, కవంతా బండ్లంతా పాడదెంగినారు, ఇదంతా నష్టం కలిగించినారు. సరే ఆ రోజుకి నష్టం పోతే పోనీ బాధ లేదు, ఇప్పుడు వాళ్ళ మీద మచ్చబడింది. ఆ మచ్చ ఎవరు దిద్దాలి? రేపు మా ఊర్లో ఉరుసు జరుగుతుంది, కంపల్సరీ వాళ్ళు రావాలి. మీడియా వాళ్ళు మార్చిలో వాళ్ళు వచ్చి ఆ రేట్లో మైక్ తో తీసుకొని బండ్లు అది ఇది అన్నారు. పక్క వేరే వాళ్ళు కూడా వస్తారు, పక్క దేశం వాళ్ళు గుడ్డలు అమ్ముకోనికి వస్తారు. దాంట్లో కూడా పురుగులు ఉంటాయి. మీరు ఇట్లా మైక్ పెట్టుకొని పురుగులు అవి ఉన్నాయని చెప్పేసి మాకు చూపియాలి. మా అతన్ని అన్నారు కదా, సమ్మక్క సక్కర జాగ్రత్తలో పోయింటే ఇట్లా అన్నారు కదా, వాళ్ళు అక్కడి నుంచి వస్తారు. వీళ్ళతో ఎట్లా మాట్లాడినారో వాళ్ళతో కూడా అట్నే మాట్లాడాలి. అంతవరకు వాళ్ళని అయితే ఊకే వదిలిపెట్టేది అయితే లేదు సార్. కంపల్సరీ వాళ్ళు సారీ చెప్పాలి. అతను కవ బన్ను అమ్ముకునేటట్టు మళ్ళీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మచ్చబడింది, తినాలంటే భయపడతారు. కానీ దాంట్లో అయితే ఏం లేదు. అతను చాలా మంచోడు ఒలి. వీళ్ళందరూ చాలా మంది అమ్ముతున్నారు కవ. వాళ్ళల్లో అసలు ఏం లేదు. వెలుగులో 24 hours ఇప్పుడు వచ్చినాడు కదా ఆయన దగ్గరనే వాళ్ళు 20-30 సంవత్సరాలు అవుతుంది పాలు తీసుకోబట్టి. వాళ్ళు పాలు తీసుకొని కవ తయారు చేసుకొని ఇక్కడ నుంచి అక్కడికి వచ్చినారు. ఆ కవ అయిపోయే లోపల మళ్ళీ కవ తీసుకొని వాళ్ళు వస్తారు అక్కడికి. నీకు ఎక్స్పీరియన్స్ ఎక్కడైంది? ఇంకా నువ్వు ఆ కవ అయిపోక ముందుకి పురుగులు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అని చెప్పేసి నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావు. కవ ఎన్ని రోజులకు తయారవుతుంది, ఎన్ని రోజులకు కవ అయిపోతుంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు అమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తీసుకొచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ అడగాలి కదా నువ్వు. ఓన్లీ బన్ను మెత్తబడింది, నా కింద మెత్తబడింది, అందరికి మెత్తగానే ఉండేది. మనకి ఒకటే గట్టిగా ఉంటది కొడితే లోపలికి. ఏం మాట్లాడుతున్నాడంటే అంత చాలా చండాలంగా మాట్లాడినాడు. ఇంకొక అతను పక్కన ఉన్నాడు, మమ్మల్ని సంపానికి వచ్చినాం అన్నాడు. అరే పోయి మిమ్మల్ని సంపాలంటే మేమందరం అవసరం లేదు, ఆయన పాకిస్తాన్ వాళ్ళు చాలు,
వాళ్ళు వచ్చి చంపేస్తారు వాళ్ళకు. అక్కడ పోయినారంటే ఇట్నే మైకులు పట్టుకొని. మా వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాబట్టి ఆంధ్ర వాళ్ళు వదిలిపెట్టొచ్చినారు. ఏదైనా కానీ తెలుసుకొని మాట్లాడాలి, తెలియకుండా ఒక్కరిని చేసి మాట్లాడకూడదు. వాళ్ళు ఈ మైక్లో లేడీస్ మాట్లాడింది, ఇంకొక హిజ్రా అక్క కూడా మాట్లాడింది, ఈయన మాట్లాడినాడు. వీళ్ళు ముగ్గురు సారీ చెప్పాలి, తను అమ్ముకుండేటట్టు చేయాలి. మళ్ళీ అదొకటే కోరుకుంటున్నాము. అతని గురించి ఎప్పటికీ అట్లా చేయొద్దండి. అతను మంచి పిల్లోడు పోలి, కానీ ఇంకోటి మాట్లాడినాడు హిందూ ముస్లిం అని చెప్పేసి. అది ఎప్పటికి లేదు. మేమందరం ఒకటే. ఇక్కడ ఏ జాతర జరిగినా అందరం పాల్గొంటాం, ఏ మసీద్ దగ్గర ఏది జరిగినా కానీ అందరం పాల్గొంటాం. అందరం మేము ఒకటే. జై హింద్.